పల్నాడు జిల్లా కలెక్టర్ని కలిసిన అచ్చంపేట మండలం కోనూరు గ్రామ దళితులు తమ పూర్వీకులకు చెందిన లంకా భూములను ఆక్రమించుకుని శాఖమూరి శ్రీనివాసరావు ఇసుక తవ్వుకుంటున్నారని ఆరోపణ. నరసరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి ఫిర్యాదు చేసిన కోనూరు వాసులు. పూర్ణచంద్రం అండి, గోళ్లమూడి వెంకటప్పయ్య గారికి వారసుడు నేను. మా నాన్నగారి పేరు గోళ్లమూడి వెంకట లక్ష్మీ నరసరావు. నా చిన్నతనంలో చనిపోయారు. ఇప్పుడున్న గోళ్లమూడి వెంకటప్పయ్య గారి వారసుల్లో నేను ఒక్కడనే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోనూరులో లంక అనేది ఇట్లా మత్స వారి కానీ, వాసిరెడ్డి వారి కానీ, గోళ్లమూడి వారి కానీ కుటుంబ వారీగా ఉండేది. ఈ రోజున అతను వచ్చేసి మాది లంక, మా భూములు, దాంట్లో ఇసుకెత్తుతున్నారు, అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే మేము సాగు భూమి ఏదైతే ఉందో ఆ రోజున 47లోనో 56లోనో మొత్తానికి మా తాతగారు వాళ్ళు ఎస్సీ మాదిగపల్లి వాళ్ళ సొసైటీకి అమ్మారు. 16 ఎకరాలు 14 ఎకరాలు సుమారు. అయితే వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పేరున అది ఉంది. మిగతాదంతా ఆ రోజున ఏట్లోనే ఉంది. అది తర్వాత కాలంలో ఎవరికి పట్టాలు లేవు. అది ఈ రోజుకి కూడా నా అడంగుల్లో అది శిస్తు కట్టిన బంజరానే ఉంది, కానీ ఎవరి పేరున లేదు. ఈ రోజున సొంతంగా పుట్టించుకొని వాళ్ళు నాది అని చెప్పేసుకొని అతను చెప్పే కంచెటి సాయి గారి మీద చెప్పే అభాండం మాత్రం అది శుద్ధ అబద్ధం.